అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 27 వార్డులో 1,18,00,000తో అభివృద్ధి పనులకు శ్రీకారం. గత ప్రభుత్వంలో నర్సీపట్నం 10 ఏళ్లు వెనక్కి వెళ్ళింది. కూటమి ప్రభుత్వంలోనే మున్సిపాలిటీకి మహర్దశ అంటున్న చింతకాయల పద్మావతి. నర్సీపట్నం పట్టణంలోని 27 వార్డు శివపురంలో శుక్రవారం వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ పైల గోవింద్, వార్డు నాయకుల ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఘనంగా జరిగాయి. 69,85,000 వ్యయంతో పూర్తయిన 12 సీసీ రోడ్లు, కాలువల పనులను ప్రారంభించడంతో పాటు 49,10,00,000తో చేపట్టనున్న కొత్త అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చింతకాయల రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వార్డు మహిళలు వారికి హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అతిథులు రిబ్బన్ కట్ చేసి పూర్తయిన పనులను ప్రారంభించగా, నూతన పనులకు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో కనీసం చెత్త ఎత్తే పరిస్థితి కూడా లేదని, ట్రాక్టర్లకు డీజిల్ వేసే స్థోమత కూడా లేకపోయిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధికి 32 కోట్లు, ఇంటింటికి కుళాయి పథకానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు చొరవతో 185 కోట్లు తీసుకువచ్చారని తెలిపారు. గత ప్రభుత్వం పైపులైన్ల కోసం రోడ్లు తవ్వి వదిలేసిందని, ప్రస్తుతం ఆ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ నిర్వాకంతో నర్సీపట్నం అభివృద్ధి 10 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. డంపింగ్ యార్డు అభివృద్ధికి 2 కోట్లు కేటాయించి, చెత్త ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. మున్సిపాలిటీకి మొత్తం 242 కోట్ల నిధులు మంజూరయ్యాయని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధికి కట్టుబడి పనిచేసే వారినే ప్రజలు ఆదరించాలని కోరారు. వార్డు ఇన్ఛార్జ్ పైల గోవిందు మాట్లాడుతూ, 27 వార్డుకు మొత్తం 1,18,00,000 నిధులు మంజూరయ్యాయని, ఇప్పటికే 69 లక్షల పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన 49 లక్షల పనులకు శంకుస్థాపన చేశామని, నెల రోజుల్లో వాటిలో ఎక్కువ భాగం పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గత ప్రభుత్వంలో రోడ్లపై కనీసం మట్టి కూడా వేయలేదని, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయేవని ఆరోపించారు. శివపురం ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక నాయకుడు తాతీలు మాస్టారు మాట్లాడుతూ, శివపురం ప్రజలు ఎప్పుడూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుటుంబానికి అండగా ఉంటారని చెప్పారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం వార్డులో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి లాలం మురళీకృష్ణ, కాశీరత్నం, బొచ్చా తాతాజీ, రుత్తల సత్యనారాయణ, సబ్బవరపు పెదబాబు, సీరారెడ్డి శ్రీను, మణికంఠ, రామకృష్ణ, 28 వార్డుల ఇన్ఛార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన స్పీకర్ గారు అయ్యన్నపాత్రి గారికి, అలాగే కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి అదే విధంగా ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి అదే విధంగా ఈ వార్డు ఇన్ఛార్జ్ మన కాశీరత్న గారికి, గోవింద గారికి, అలాగే మన తాతీల మేష్ గారు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ పెద్ద దిక్కు ఈ శివపురానికి, అలాగే తాతీల మేష్ గారికి, తాతాజీ గారికి, రుత్తల సత్యనారాయణ గారికి, సబ్బవరపు పెదబాబు గారికి, సీరారెడ్డి శ్రీన్ గారికి, మణికంఠ గారికి, రామకృష్ణ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినట్టు ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా. మరి ఈరోజు మన మేష్ గారు చెప్పారు, గోవింద్ చెప్పారు, గత ప్రభుత్వం మనం మున్సిపాలిటీలో ఉన్నప్పుడు కూడా ఏమి కూడా చేయించుకోలేకపోయాము. కనీసం మేము అడిగేవాళ్ళు, చెత్త పేరుకుపోయి ఉంది, చెత్త కనీసం తీయండి అని చెప్తే, ట్రాక్టర్లో ఆయిల్ లేదండి, డీజిల్ లేదు, మేము ట్రాక్టర్లు లేవు, అద్దెకి తిప్పుతున్నాం అని చెప్పేవారు తప్ప ఏ రోజు కూడా ఒక ట్రాక్టర్ కానీ ఏమీ కూడా ఒక వెహికల్ కూడా ఇచ్చి పాపాన్ని పోలేదు. మరి అలాంటిది భగవంతుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల కూటమి ప్రభుత్వం రావడం, అక్కడ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు రావడం, అలాగే ఇక్కడ అయ్యన్నపాత్రి గారిని మనం గెలిపించుకోవటం అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధిది మనం 10-11 రోజులు పెట్టించి కూడా మేము రోడ్లు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా 189 రోడ్లు, అంటే డ్రైన్స్ అయితేనేమి, కల్వర్ట్ అయితేనేమి, అలాగే సీసీ రోడ్లు అయితేనేమి, ఇవన్నీ కూడా 189 పనులు మనం చేపట్టాం. అవన్నీ కూడా 10-11 రోజులు పెట్టి మనం ఓపెనింగ్ చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఇంకొక 10 రోజులు టైం ఉంటుంది ఓపెనింగ్ చేయడానికి. అలాంటిది కట్టడానికి ఒక 2 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తూ, ఎక్కడ కూడా సంక్షేమాన్ని ఆపుకుంటా మన రాష్ట్రం అభివృద్ధి చేస్తుంది. ఈ రోజు 32 కోట్లతో మన నర్సీపట్నం
మున్సిపాలిటీకి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. 1-2 కోట్లతో అభివృద్ధి పనులు చేసుకున్నాం. అలాగనే త్రాగునీటి పథకం కూడా 185 కోట్లతో ఇంటింటికి కుళాయి పథకానికి కూడా మన అయ్యన్న పాత్రి గారు తేవడం జరిగింది. 185 కోట్లు. మరి దానితో కూడా పనులు ప్రారంభించడం జరిగింది. ఇప్పుడే చెప్పారు, గోవింద్ కూడా చెప్పాడు, ఏమంటే రోడ్లు తవ్వేసి మనం వేసిన రోడ్లు తవ్వేసి పోడ్చుకుంటూ వదిలేసినటువంటి రోడ్లే మళ్ళీ ఈ రోజు రోడ్లు శాంక్షన్ చేసుకుని మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక రోడ్లు చేసుకుంటూ ఈ పైప్ లైన్ వేసిన తర్వాత మనం ఈ రోడ్లన్నీ కంప్లీట్ చేసుకుంటాం. అంటే వీరన్నట్టుగా ఎలా విలేజ్ పెరిగిపోతుంది. టౌన్ లో ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇల్లు కడుతున్నారు. మరి పెరిగిపోతుంది కాబట్టి ఎన్ని ఇచ్చినా సరే మనకు కనిపించదు. లాస్ట్ గవర్నమెంట్ లో మనం ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు కావడం వల్ల 10 సంవత్సరాలు వెనకపోయింది మన అభివృద్ధి అంతా. దాని వల్ల కూడా మనం వెనకబడిపోయి ఉన్నాం. ఇప్పుడు ఎంత చేసినా తరగట్లేదు, అలా చేస్తున్నాం. మరి అలాగనే అభివృద్ధి ఎక్కడ కుంటుపడకుండా చేస్తున్నాం. చెత్త డస్ట్ ఉంది, మరి ఇక్కడ ఎక్కడికెక్కడ చెత్త పేరుకుపోయి ఉంటే ఈ రోజు అయ్యన్న పాత్రి గారు 2 కోట్లు పెట్టి డంపింగ్ యార్డ్ డంప్ చేసి అక్కడి నుంచి జిందాల్ ఫ్యాక్టరీ కూడా పంపించడం జరిగింది. ఈ రోజు ఒక యూనిట్ కూడా తెచ్చారు, ప్రాసెస్ యూనిట్ అని చెప్పేసి. ఏ రోజు చెత్త ఆ రోజు ప్రాసెసింగ్ చెయ్యాలి, చేస్తే ఎక్కడ కూడా చెత్త నిలవ ఉండదని చెప్పి ఉద్దేశంతో అది ప్రాసెస్ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. అది కూడా చేస్తున్నారు. ఈ రోజు మనం ఏంటంటే స్టెప్ బై స్టెప్ చేసుకుంటే ఈ అభివృద్ధిని చేసుకుంటూ వెళ్తున్నాం. మరి ఈ రోజు మనం చూస్తున్న 242 కోట్ల రూపాయలు మన మున్సిపాలిటీకి ఇచ్చారు. సామాన్యమైనటువంటి విషయం కాదు. 2 సంవత్సరాల్లో మీరందరూ కూడా గ్రహించాలి. ఏదైనా ఒక విజన్ ఉన్న నాయకుడిని ఎన్నుకుంటే అభివృద్ధి ఎట్లా ఉంటదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఆ విధంగా మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎవరైనా ఓటు వేస్తే కనీసం అతను మన గురించి ఆలోచిస్తాడా లేదని చెప్పి వార్డు వారిగా అవనివ్వండి, ఒక ఎమ్మెల్యేగా అవనివ్వండి, మీరు ఆలోచించుకున్న శక్తి ఉన్నప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. గోవింద్ పెద్ద కోరిక చిన్న కోరికలు చాలా పెద్ద కోరికలు అడిగాడు. నేనేమంటానంటే దాని గురించి మీ వివరంగా చెప్పాలి. మేషారు కూడాను అక్కడ చేపల ఉత్పత్తి కేంద్రం లాస్ట్ 5 సంవత్సరాలు పట్టి కూడా దాన్ని కంప్లీట్ గా వదిలేస్తే మన అయ్యన్న పాత్రి గారు చొరవ తీసుకుని కలెక్టర్ గారిని పిలిచి ఆవిడ్ని CSR గ్రాంట్ కింద అడిగి అక్కడ కూడా ఒక 4 కోట్లు శాంక్షన్ చేసి దాన్ని కంప్లీట్ గా, ఎందుకంటే మీకు తెలియాలి అక్కడ చేప పిల్లలు చేసి ఉత్పత్తి అయిన తర్వాత మన తాండవ రిజర్వాయర్ లోను లేకపోతే చెరువుల్లోనూ వేస్తారు ఆ పిల్లలు తీసుకెళ్లి. ఆ విధంగా ఉత్పత్తి కేంద్రాన్ని డంప్ చేసేసి వదిలేస్తే దాన్ని పైకి తీసుకొచ్చి ఇప్పుడు అంతా క్లీన్ చేస్తున్నారు. అక్కడే పెద్దవారు అంటే రిటైర్డ్ మేస్టర్లు అంతా ఎక్కువ మన శివపురంలో ఉంటారు కాబట్టి చిన్న పార్క్ కూడా ఏర్పాటు చేస్తానని మొన్ననే ఈ మధ్య అయ్యన్న పాత్రి గారు చెప్పారు. కళ్యాణ మండపం అంటారా, ముందు మన రోడ్లు కాలువలు అన్ని అయిపోయిన తర్వాత ఈ రోజు ఏదో మాట ఇచ్చేసి వెళ్ళిపోయి రేపు కళ్యాణం ఇవ్వలేదని నేను మాట అయితే అన్ను. కనీసం అది కూడా వారు దృష్టిలో పెడతాను. నేను ఇక్కడైతే మాత్రం రోడ్లు కానీ ఇవన్నీ నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కంప్లీట్ అని నేను అన్నా కానీ మాక్సిమం 80% వరకు కూడా డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా మేము చేస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మీరు ఇది కూడా కళ్యాణ మండపం గురించి కూడా అయ్యన్న పాత్రి గారి దృష్టిలో పెట్టి తర్వాత అయినా సరే మనం చూసుకుందాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అది ఇప్పుడు అవదండి. ఇది పార్కును ఈ ఉత్పత్తి కేంద్రం డెవలప్మెంట్ కూడా తప్పనిసరిగా చేస్తామని మాటిస్తూ, అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రోడ్ల గురించి డ్రైవ్స్ గురించి అడిగారు. నేను ఏమంటానంటే గోవింద్కి మీరందరూ కూడా ఇచ్చి ఎక్కడ ఆర్డర్లో పెట్టండి, ఏది ఇంపార్టెంట్ ఏది ముందు చేయాలి. నా ఇల్లు గురించి ఒకటే ఆలోచించకుండా వర్షం వస్తే ఈ లైన్ అంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నటువంటి వాళ్ళు ఆర్డర్లో పెట్టి ఇస్తే అయ్యన్న పాత్రి గారి దృష్టి తీసుకెళ్లి తప్పనిసరిగా ఇవి కూడా చేస్తామని చెప్పి మాటిస్తూ మీ అందరికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా వార్డు తరపున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అలాగే వార్డులో ఉన్న మా మా గురువు గారైన మా తాదిల మేస్టారు, మరి వార్డు ఇన్ఛార్జీలు, మరి మా వార్డులో ఉన్న ప్రధానమైన బొత్స తాతాజీ, పెదబాబు, సీని, వీళ్ళందరూ మణికంఠ, వీళ్ళందరూ మా కార్యకర్తలు అందరూ ఎప్పుడు పిలిచినా సరే ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతారు, ఏ విషయమైనా సరే. అయితే మనకి ఈ ప్రారంభోత్సవానికి రోడ్డు వేసిన తర్వాత వీడియోలు అడిగారు, ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలాసార్లు అడిగారు. అయితే ఆదివారం పెట్టమన్నారు. ఆదివారం అయితే ఇంకా చాలా మంది మాస్టర్లు ఉంటామన్నారు. అమ్మ అవ్వదు మరి సెలవులు అని చెప్పేసి సెలవుల్లోని ఆఫీసులు రారని చెప్తే మళ్ళీ ఈరోజే చేయవలసి వచ్చింది. మాస్టర్ అంతా చాలా మంది బాధపడ్డారమ్మా, డ్యూటీలకి వెళ్తాం కానీ మేము మా ఇంటి దగ్గర వాళ్ళు పంపిస్తామన్నారు. అలాగే వచ్చారు చాలా మంది, వాళ్ళందరికీ చాలా ధన్యవాదాలండి. అంటే మనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి 1,18,00,000 రూపాయలు మనకి మన వాటికి మనకి ఇచ్చారు. ఇప్పుడు వరకు 69 లక్షల వర్కులు పూర్తి చేసాం. ఇంకా టెండర్లు ఉన్నాయి. మిగతాది 48 లక్షలు ఏదైతే ఉందో అది టెండర్ ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ టెండర్లు కూడా అయిపోయినాయి, ఎంతవరకు కూడా స్టార్ట్ చేస్తారు.
వర్క్ వచ్చిన ఆల్రెడీ వైజాగ్ కృష్ణరాజు గారి కాంట్రాక్టర్ ఆయన వేశాడు. నేను కొన్ని వర్క్లు వేసాను. మరి నేను ఒక్కడినే చేయలేను. దీంతో ఆయన కూడా సపోర్ట్ తీసుకొని ఇన్ టైంలోనే 1 నెల రోజుల్లోనే ఇందులో సగం రోడ్లు మీద పూర్తి చేసేస్తామమ్మా. మీకు ఈ అంత సంవత్సరం మీకు మాటిస్తున్నాం. ఈ నెలాఖరు లోపు ఇంచుమించులు ఇందులో టెండర్ లైన్ 50% నెలాఖరు కల్లా పూర్తి చేస్తాం. ఆల్రెడీ ఎర్త్ వర్క్లు అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అయితే మన 2014-18లోని నా వాటికి 1,15,00,000 ఇచ్చారు ఆ రోజు అయినపత్రి గారు. ఏ గ్రాంట్కి వెళ్తే ఆ గ్రాంట్ ప్రతి అప్పుడు మీ అందరికీ తెలుసు చాలా ఎన్ని రోడ్లు ఇచ్చారో. అయితే కాంట్రాక్టులు కరువు అయిపోయారు ఆ రోజుల్లోనే. 6-7 ఉండేవారు. అప్పుడు బయట నుంచి కూడా వచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే రాష్ట్రం అంతా వర్క్లు ఇచ్చేసారు కాబట్టి ఎవరు బయట నుంచి కూడా వచ్చేవారు కాదు. మన రాష్ట్రంలో మన నియోజకవర్గానికి ఎక్కువ ఇస్తున్నారు మనకి. అందువల్ల ఏంటంటే బయట కాంట్రాక్టర్ కూడా వస్తున్నారు. అయితే మనకి ఆ రోజు మనకి అన్ని వర్కులు పూర్తి చేసాము. పూర్తి చేసిన తర్వాత 2019లోని దురదృష్టాలు ఓడిపోయాం. ఓడిపోయినాక 2019-24లో ఒక రోడ్డు కాదు కదా మట్టి కంప కూడా వేయాలి. ఎన్నిసార్లు చెప్పినా సరే ఇలా చేస్తానని చెప్పడం కానీ అధికారులు కూడా భయపడిపోయి ఏ పని చేసేవారు కాదు. మేము మొండిగా కొంతమంది ఇప్పుడు ఆ వార్డు కానీ ఈ వార్డు కానీ మేము కొంతమంది ఉన్నాం. మురళి కొంతమంది నాయకులు ఉన్నారు. గట్టిగా పని చేయించుకుని వాళ్ళు దెబ్బలాడి గొడవ ఆడుకొని. కానీ కొంతమంది నెమ్మదిగా ఉండేవారు. వాళ్ళు కొద్దిగా వెనకంటే ఎట్టేవారు. మేము వీళ్ళతో ఎందుకు గొడవ అని చెప్పి పని చేసేవారు. అయితే మనకి అయిన తర్వాత ఏం చేస్తారంటే రోడ్లు తవ్వేశారు. పైపులు మనకి వేసి నెపంతో అసలు రోడ్లు పైపులు వేసిన తర్వాత సిమెంట్ రోడ్లు ఏదైతే మనం 1,15,00,000 వేసామో అందులోనే సగం రోడ్లు తవ్వేశారు. తవ్వేసి వెంటనే ఏం చేయాలా తవ్వారు. తవ్విన తర్వాత పైపులను వేసిన తర్వాత వెంటనే పోడ్చాలి. దానికి ఎన్నోసార్లు చెప్పాం. అది ఏంటంటే మీరు వేయలేదు కానీ మేము చందాలు వేసుకుంటామని చెప్తే ఎందుకు మేము చేస్తామని చెప్పి చాలా నీరుగా ఇచ్చారు. రోడ్లు అస్తవ్యస్తం అయిపోతే మేమే ఆ తాగులమేష్ ఇంటి దగ్గర కానీ ఇలా దినేష్ ఇంటి దగ్గర అలా 4 చోట్ల ర్యాంపులు కట్ చేశారు. మొత్తం ఆటో 2 సార్లు అలా తిరబడిపోయి బళ్ళు తిరబడిపోతే నేను కాంట్రాక్ట్ అవ్వడం వల్ల దాంట్లో అవగాహన నుండి మా ల్యాబ్ని తీసుకొచ్చి అక్కడంతా నేను ర్యాంపులు వేయించాను. అంటే తాత్కాలికంగా ఈజీగా వెళ్ళడానికి. కానీ గ్రాంట్ అడిగితే మొన్న కూడా పద్మం గారిని అడిగితే ఇచ్చారు. అయితే పైపులు మెల్లి వేస్తారు, మెల్లి తవ్వేస్తారు గోవిందని అంటే వెళ్ళి 3 లక్షల రూపాయలు ఇచ్చారు. వీటికి వెంటనే ఇస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఉద్దేశంతో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయి పైప్ లైన్ అంతేనే. పైప్ లైన్ అంతా తయారైపోయింది. ఆల్రెడీ మనకి ఈ స్టార్ట్ అయిపోతుంది 2-3 నెలల్లోనే. అందు గురించి అది మళ్ళీ గ్రాంట్ అది ఆపేసి వేరే దానికి ఆ పక్కనే చిన్న డ్రైనేజ్ సంస్థ ఉంటే అక్కడ వేసాం. అయితే మీకు ఇంకో విషయం అందరికీ చెప్పాలా. మన శివపురం గురించి ఒక ప్రత్యేకత ఉంది. మీరు చెప్పాలా. శివపురం అంటే అక్కడతో ఆగిపోయింది. ఎక్కడ గంగరాజ్ మేడ అవతల నుంచి ఇవతల ఇల్లు లేవు ఆంజనేయ గుడి దగ్గర నుంచి. తర్వాత ప్రతి సంవత్సరం శారదానగర్ తర్వాత అత్యంత వేగంగా బాగా కడుతున్న ఇల్లు ఏంటంటే మా శివపురమే. చూడండి ఈ లైన్లో ఇల్లు ఎలా తయారైపోయాం. ఇంకో సంవత్సరం పోతే మళ్ళీ రూపురేఖ మారిపోతున్నాయి, అటు తయారైపోతున్నాయి. అంటే మాకు ఎంత ఇచ్చినా అలా మీరు ఎత్తనే ఉండాలి, మాకు చేస్తానే ఉండాలి. అయితే మీ అమ్మ మీకు ఏంటి అడుగుతున్నాం అంటే మా వార్డులోని సమస్య ఏంటంటే ఏదైనా పెళ్లి చేసుకోవాలన్నా ఏదైనా సరే పేదలు ఉన్నారు ఎక్కువ. ఇటుపక్క పద్ధతిగా ధనికున్నారు కానీ మా సైడ్ అంతా పేదలే. ఇటు ధనిరెడ్డి వీధి తర్వాత ఈ శివపురంలో కూడా బాగా లేని వాళ్ళు ఉన్నారు. లక్షలు పెట్టి కళ్యాణ మండపాలు బుక్ చేసుకొని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అక్కడ మన గుడి దగ్గర ప్లేస్ ఉంది. ఇంతకుముందు ఒకసారి అన్నయ్య కూడా చెప్తే శాంక్షన్ చేస్తాను ఉంటా కంగారు పడక ముందు రోడ్లు వేయండి అన్నారు. మరి అది కూడా మీరు దృష్టి పెట్టి కళ్యాణ మండపం శాంక్షన్ చేస్తే ఈ 2 వార్డులకి బాగా ఉపయోగపడుతుందమ్మా. దాన్ని నాకు కోరుకుంది. అది పద్మావతి కళ్యాణ మండపం పెట్టాలనేసి మేమైతే అనుకున్నాం. అయితే నా మనసులో మాట మీ అందరూ అమౌంట్ అది నేను అనుకున్నాను. అది మా కోరిక. అది మీ అందరి సమక్షంలోని మాట ఇస్తే మరి అయ్యాను బాధ కుటుంబానికి ఇంత చేసినందుకు మనం ఒకటే గుర్తించుకోవాలి. ఎక్కడ ఉన్నా ఏదున్నా సరే, ఏ ఊర్లో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా సరే మన బాధ్యత ఓటు ఇచ్చి ఆ కుటుంబానికి మనం అది నిలబెట్టుకోవాలా. బుక్కేలు ఇచ్చేసిన మాత్రాన పొగిడేసిన మాత్రాన అది కాదు. మా ఓటైన ఆయనతో వాళ్ళకి మంచి మెజార్టీతో అప్పు చెప్పాలా. మనకు 620 ఓట్ల మెజార్టీ మనకు వచ్చింది. ఇప్పుడు కూడా అంత మెజార్టీ ఎప్పుడు శివపురం రాలేదు. 2009లోని మనకి 55 ఓట్ల మైనస్ వచ్చింది. అంటే కొంతమంది గ్రూపులుగా ఇడిపోయి కొంతమంది ఆ వర్గంలోకి బుచ్చాలబాబు వర్గంలో పోవడం వల్ల ఎంత చేసినా తాతలు మేశారు. ఇంకా 4-5 కుర్రోళ్ళు మేము కలిసి చేసినా సరే అంతవరకు మేము చేయగలిగాం. తర్వాత 2014 పోయిన తర్వాత అలా మెజార్టీ పెంచుకుంటూ అలాగ వస్తారన్నాం రోజు ప్రతి సంవత్సరం ప్రతి ఎలక్షన్కి. అయితే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ముఖ్యంగా పద్మనాభం గారికి రాజేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.